హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు. నేను ఈరోజు రుచుల సెక్షన్లో మీకు ఒక డిఫరెంట్ లడ్డూను, ఎన్నో పోషక విలువలు ఉండే లడ్డూను చేసి చూపిస్తున్నానండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంచాము అంటే మనకి ఈ లడ్డూ చేసుకోవడానికి 20 to 30 మినిట్స్ లోపల లడ్డూ చేసుకోవచ్చండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని ఒక కప్ వాల్నట్ తీసుకుంటున్నానండి. ఫ్రైయింగ్ ప్యాన్ హీట్ అయ్యాక ఒక కప్ వాల్నట్ తీసుకొని వీటిని పప్పు మాడిపోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ వాల్నట్లో ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, విటమిన్ ఈ, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటి ఎన్నో ఉన్నాయండి. ఇవి మన శరీరంలో ఎముకలు బలంగా ఉంచడమే కాకుండా బాడీలో ఇన్ఫెక్షన్ని కూడా తగ్గిస్తాయండి. అన్ని పోషకాలు ఉన్నాయి ఇలాంటి వాల్నట్లో. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లోకి హాఫ్ కప్ బాదం పప్పు తీసుకుంటున్నానండి ఈ లడ్డు కోసం. ఈ బాదం పప్పుని మాడిపోకుండా సిమ్లోనే ఉంచి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం కదా, వీటిలో ఏమున్నాయి అంటే విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయండి మనకి ఈ బాదం పప్పులో. ఇవి బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. వయసుతో వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. మోకాల నొప్పులు, బాడీ నొప్పులు, నడుము నొప్పులు కూడా రాకుండా చేస్తుందండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక వీటిని కూడా ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. అలాగే ఈ లడ్డులోకి ఒక కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకుంటున్నానండి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. పప్పుని మాడనివ్వకూడదండి. మాడితే మనం లడ్డు చేసుకుంటున్నాం కదా, మాడిపోయాయి అంటే ఈ దినుసులన్నీ, ఈ పప్పులన్నీ లడ్డు టేస్ట్ అనేది చాలా మారిపోతుందండి. సో మనం దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకుంటున్నాం కదా, మనకి ఈ వేరుశనగ గుళ్ళలో ఏముంటాయంటే కాల్షియం, మెగ్నీషియం ఫుల్గా ఉంటాయండి. ఈ మెగ్నీషియం ఏం చేస్తుంది అంటే బోన్ సెల్స్ని తయారు చేయటంలో ఎక్కువ యాక్టివ్ రోల్ పనిచేస్తుందండి. మనం తిన్న ఫుడ్లోంచి బోన్స్ కాల్షియం అబ్జర్బ్ అయ్యేలాగా చేస్తాయి ఈ పల్లీలు. అందుకని ఇవి ఎక్కువగా తీసుకోవాలి. నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు లేకుండా చేస్తాయండి. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మనం ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలండి. ఇది మనకి పెద్ద టాస్క్ ఏంటంటే పల్లీల నుంచి పొట్టును వేరు చేయడం అండి. ఎలా పల్లీల నుంచి పొట్టును వేరు చేసుకుంటామో ఒక సింపుల్ చిట్కా ఉందండి. ఆ సింపుల్ రెమెడీని కూడా, చిట్కాని కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇలా డ్రై రోస్ట్ చేసి వీటిని కూడా చల్లారబెట్టుకోవాలండి. చల్లారాక ఆ టిప్ ఏదో మీతో షేర్ చేస్తాను. తర్వాత ఇదే ఫ్రైయింగ్ ప్యాన్లో హాఫ్ కప్పు ఓట్స్ తీసుకోవాలండి. ఫ్రైయింగ్ ప్యాన్ని టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసేసి హాఫ్ కప్పు ఓట్స్ తీసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి మనము కలుపును రోస్ట్ చేసుకోవాలండి. ఇవి వెయిట్ లాస్లో చాలా హెల్ప్ చేస్తాయి. కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్స్, మ్యాంగనీస్, మెగ్నీషియం అలా ఎన్నెన్నో ఉంటాయండి ఈ ఓట్స్లో కూడా. ఇవి మన బాడీ ఎనర్జీ లెవెల్స్ని బాగా బూస్ట్ చేస్తుంది. అలసిపోయినట్లు అసలు అనిపించదు, బాగా నిద్రపడుతుంది, ఎప్పుడూ యాక్టివ్గా ఉండేలాగా చేస్తాయండి ఈ ఓట్స్ అనేటివి. సో వీటిని కూడా రోస్ట్ చేసేసుకొని ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నానండి. వీటిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ అలాంటివన్నీ పుష్కలంగా ఉంటాయండి. ఈ జింక్ అండ్ ఫాస్ఫరస్ అనేది మన బాడీలో ఎముకలు దృఢంగా ఉండేలాగా చేస్తుంది. సో నేను ఇప్పుడు మీకు ముందు చెప్పాను కదా పల్లీలు పొట్టు తీయడం ఎంత పెద్ద టాస్క్ అని. సో ఈ సింపుల్ చిట్కా అండి ఇది. ముందుగా మనం ఈ చల్లారబెట్టుకున్న పల్లీలని ఇలా అరిచేతులతో మ్యాష్ చేసామంటే పొట్టు విడిపోతుంది. తర్వాత ఇలాంటి ఫ్రైయింగ్ది మన దగ్గర జాలి ఉంటుంది కదా, ఈ జాలిలో అవన్నీ వేసామంటే పొట్టుకు పొట్టు, పల్లీలకు పల్లీలు వేరైపోతాయండి. ఇలా మనము ఈజీగా మన కిచెన్ కౌంటర్ టాప్ అంతా మెస్సీ అవ్వకుండా ఈజీగా పొట్టును వేరు చేసుకోవచ్చండి. టిప్ నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా మనము అన్నీ దగ్గరుండి అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి స్లోగా. తర్వాత ఇలా వేరుశనగ పప్పును కూడా మనము మొత్తం పొట్టును తీసేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలండి 1 by 1. ఇక్కడ నువ్వులు ఫస్ట్ ఓట్స్ తీసుకుంటున్నానండి. ఓట్స్ తీసుకొని
పల్స్ ఇచ్చుకుంటూ 2-3 పల్స్ ఇచ్చుకుంటూ వీటిలో ఆయిల్ ఏం రిలీజ్ అవ్వకుండా, అంటే నువ్వులు పల్లీలలో ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి, ఎక్కువ తిప్పకూడదండి. అందుకని చెప్పి 2-3 పల్స్ ఆపుతూ మనము వీటిని ఒక 1 బై 1 అన్నీ మెత్తటి పౌడర్ లాగా చేసుకొని ఒక వెడల్పాటి బౌల్లో వేసుకోవాలండి. ఇక్కడ నేను బాదం పప్పును కూడా మిక్సీ చేస్తున్నాను. తర్వాత నువ్వులు కూడా, వీటికి ఆయిల్ కంటెంట్ రిలీజ్ అవుతుంది కదండి, వెంటనే తిప్పకుండా 2-3 పల్స్ ఇస్తూ మనము వీటిని పౌడర్ లాగా చేస్తున్నానండి. నువ్వుల తర్వాత అలాగే పల్లీల్ని తీసుకుంటున్నానండి. పల్లీల్ని కూడా ఆపుతూ వీటిని పొడి అయ్యేలాగా నేను మిక్సీ చేసుకుంటున్నాను. ఇలాగే ఓట్స్, అలాగే ముందుగా తీసుకున్న వాల్నట్ అన్నీ పొడి చేసుకొని ఇలా పెద్దటి వెడల్పాటి బౌల్లోన, మనం మిక్సింగ్ బౌల్లోన వేసుకొని అన్నీ కలిసిపోయేలాగా ఇలా అంతా కలపాలండి. కలిపి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్లో 2 కప్పులు బెల్లం తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని కలుపుతూ బెల్లం పాకం రెడీ చేసుకోవాలండి. ఇది హెల్దీ లడ్డు అని చెప్పాను కదా, నేను అందుకే షుగర్ తీసుకోవట్లేదు. ఈ లడ్డు రెసిపీ బెల్లంతో చేస్తేనే చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా కొద్దిసేపటికే ఒక 5 మినిట్స్కే బెల్లంలో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది. మనం నీళ్ళు ఎక్కువ వేసుకోలేదు కదా, అందుకే మనకి బెల్లం పాకం రెడీ అవ్వటానికి ఎక్కువసేపు పట్టదండి. అందుకని చెప్పి మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. బెల్లం కరిగింది అంటే మనకి బెల్లం పాకం ఫాస్ట్గా వచ్చేస్తుంది. వీడియోలో చూస్తున్నానుగా, ఇలా ఒక్క తీగ పాకం వచ్చింది అంటే మనకి లడ్డు చేసుకోవటానికి రెడీ అవుతుందండి బెల్లం పాకం అనేది. కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే బెల్లం అనేది చాలా వేడిగా ఉంటుంది. బెల్లం పాకం అనేది కొంచెం ఇప్పుడిప్పుడే చేసే వాళ్ళైతే కొంచెం వాటర్లో మన తడి చేతితోటి వాటర్ అద్దుకొని ఇలా తీగ పాకం చెక్ చేసుకోవాలండి. ముందుగా అన్ని పొళ్ళు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిలోకి ఇది ఇలా ఫిల్టర్ పెట్టేసి, ఫిల్టర్స్ ఉంటాయి కదా, టీ ఫిల్టర్ అలాంటివి, లేకపోతే ఫ్రూట్ జ్యూసర్ది ఫిల్టర్ కానీ ఆ ఫిల్టర్ పెట్టేసి ఇలా మొత్తం ఈ మిశ్రమంలో ఆ బెల్లం పాకంని మొత్తం వేయాలండి. వేసాక మొత్తం అన్ని దినుసులన్నీ కలిసే బెల్లంకి పట్టేలాగా మనం గంటెతోటి మొత్తం కలిపి పెట్టేసి ఒక్క 10 నిమిషాలు వదిలేసేయాలండి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా పాకం అనేది, అందుకని చెప్పి ఒక్క 10 నిమిషాలు వదిలేసామంటే బెల్లం పాకం అన్ని దినుసులకి మొత్తం సమానంగా ఈక్వల్గా పడుతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత చేసి చూస్తే ఇలా మొత్తం బెల్లం పాకం అన్ని దినుసులకి సమానంగా పట్టి ఉంటుంది. కొంచెం వేడి పట్టుకునేలాగా ఉంటే చాలండి. పూర్తిగా చల్లగా అయిపోతే మనకి లడ్డు కట్టడానికి రాదు. సో మన అరచేతుల్లో కొంచెం నెయ్యిని వేసుకుంటూ వీటిని చిన్న లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ వేడి మీద ఇలా షైనీగా ఉంటాయి. తర్వాత కొంచెం చల్లారే కొద్దీ కొంచెం గట్టి పడుతుందండి లడ్డు అనేది. ఇప్పుడు బ్యాచిలర్స్ అయినా నేర్చుకోవచ్చు, ఇప్పుడిప్పుడే మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీ పెట్టిన వాళ్ళైనా ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చండి. ఇలా చేసుకుని పెట్టుకుంటే నెల రోజుల పాటైనా ఈ లడ్డూలు స్టోరేజ్ ఉంటాయండి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా వీటిని ఈజీగా క్యారీ చేయొచ్చు. మన పిల్లల స్నాక్స్ బాక్స్లోకి, మన శ్రీవారి లంచ్ బాక్స్లోకైనా పెట్టొచ్చండి. మన బాడీలో రక్తం వృద్ధి చెందుతుంది, ఎముకలు